చూసా బ్రో, హనుమాన్ మూవీ చూసాను. అసలు ఎస్పెషల్లీ ఏంటంటే అనుమానమే లేదు, సినిమా అయితే వేరే బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు అనమాట. అసలుకి ఇటువంటి విజువల్స్ వండర్స్ ఒక 50 కోట్లలో తీయొచ్చా అనిపించింది అనమాట. కొన్ని సినిమాలకి 100-200 కోట్లు పెడతారు, కానీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నికల్ వాళ్ళకి అయితే సలాం కొట్టాలి బ్రో. అతనికి హనుమాన్ని చూపించిన విధానం అవుతుంది అసలు కళ్ళు చెదిరిపోతాయి బ్రో. మనకి చాలా సినిమాల్లో హనుమాన్ని చూసింటాం, కానీ ఈ సినిమాలో అయితే ఒక రేంజ్లో చూపించారనమాట. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత మనకు అనుభూతి కలుగుతుందో, ఈ సినిమాలో హనుమాన్ చూసినప్పుడు అంత అనుభూతి అనేది కలిగింది బ్రో. ఆ విధంగా తీసుకుని వెళ్ళాడు. ఇంకా తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, సినిమా వర్త్ అంటే వర్త్ డబల్ వర్త్, అదే నీకు గుర్తు అనమాట. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు బ్రో. దీనికి తోడుగా రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది అయితే కోతి వెనకాల కామెడీగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ కామెడీకి అసలుకి వచ్చే తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అయితే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది. ఇంకా వరలక్ష్మి గారు ఫైట్ ఉందన్నమాట. ఇంటర్వెల్ తర్వాత టెంకాయకాయలు తీసుకొని ఆ ఫైట్ అవుతే అసలుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి బ్రో. అసలు ఒకటే చెప్తా ఉన్నాను, దమ్మున్న సినిమా బ్రో ఇది. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఏంటంటే హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. అంటే ఇదేమంటారు, చిరంజీవి గారు యాక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. చిరంజీవి గారు లేదన్నా. ఇదేంటంటే మనం స్టోరీ ఏం రివీల్ చేయకూడదు. మీరు సినిమా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎక్కడ తగ్గలేదు. గెటప్ సీన్ గారు, రాకేష్ మాస్టర్ కానీ చాలా మంది ఉన్నారన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. కామెడీ ముందు ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఒక సీన్ చూపిస్తాడు బ్రో అసలు ఆంజనేయ స్వామిని. దాన్ని అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అంటే ఆది పురుషు లాగా ఉంది అని చెప్పేసి. ఆది పురుషు లేదన్నా. ఆది పురుషు అది వేరన్నా, ఇది హనుమాన్ స్టోరీ వేరన్నా. ఆది పురుషు ఏంటంటే ఆ వరల్డ్ వేరు, ఇది ఈ వరల్డ్ వేరన్నా. ఇది ఇప్పుడు జరిగే వరల్డ్లోకి తీసుకున్నారన్న. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నుంచే సంక్రాంతి మనకి భోగి కనుమ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు అనమాట. కంటిన్యూగా దూసుకెళ్ళిపోతారు బ్రో. నార్త్ వాళ్ళకి అయితే ఇంకా మైండ్లోకి ఎక్కిపోతుంది అనమాట. ఆ విధంగా చాలా బాగా చూపించారు బ్రో. ఇంతవరకు ఏ సినిమా చూపించలేదు బ్రో. మన ఇండియన్ వచ్చిన సినిమా సీరియల్ కానీ చాలా వస్తాయి, సిరీస్లు కానీ. హనుమాన్ని చూపించినట్టు ఈ సినిమాలో ఏ సినిమా చూపించలేదు అనమాట. ఎక్కడ తగ్గలేదు. 50 కోట్లలో ఆ విజువల్ రావడం చాలా గ్రేట్. అంటే సంక్రాంతికి పెద్ద స్టార్స్ వస్తారు బ్రో. అంటే స్టార్స్ వచ్చినా కానీ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అభిప్రాయం, సినిమా తట్టుకొని నిలబడుతుంది అన్న. కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే తట్టుకొని నిలబడుతుంది. ఇంకోటి ఏంటంటే నిలబడేదానికి కారణం కూడా హనుమాన్ ఉన్నాడు ఈ సినిమాలో. ఆయన నిలబడిస్తాడు సినిమాని. అదవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, ఈ సినిమాకి వచ్చినటువంటి టికెట్ల నుంచి 5 రూపాయలు అయోధ్యకి ఇస్తామన్నారు. అది చాలా మంచి పరిణామం అనే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మన హిందువులకి ఏంటంటే ఉండంగా తగ్గిపోతా ఉన్నారనమాట. ఈ సినిమా ద్వారా ఇచ్చేసి ఏంటంటే ఇటువంటి సినిమాలు, ఈ సినిమా ఏంటంటే డొనేషన్ చేశానంటే మిగతా ఒక 30-40 సినిమాలు వస్తాయన్నమాట. అప్పుడు ఏంటంటే దేవాలయాలు కానీ అన్ని కానీ ఏంటంటే చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మన ఇండియన్ లెవెల్లో తీసుకెళ్ళాడు బ్రో. అవతార్ కూడా కొన్ని సీన్లకు అయితే తగ్గిపోయిందనే చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్లో ఉంది. ఎక్కువ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మనకి సంక్రాంతి ఇంకా కొంచెం పోతే మహేష్ బాబు ఎంట్రీ అవుతాడు. ఇంకా మళ్ళీ వెంకటేష్ గారు, నాగార్జున గారు ఉంటారు కదా. సంక్రాంతి అంటే మనకి ప్రతిసారి మనకి ఏంటంటే పోటీ ఉంటుంది. కంటెంట్ బాగుంటే 1 వీక్ తర్వాత అయినా కానీ థియేటర్లో మళ్ళీ వేసుకొని చూస్తారనమాట. ఆ రేంజ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ.